కొన్ని కోట్ల మంది వచ్చే తిరుపతి దేవాలయంలో పెళ్లి అవుతుందని చెప్పేసి నేను నా కలలో కూడా కన్నలేదండి. ఇంత గొప్ప అదృష్టం ఎవ్వరికి దొరకదు. స్వామివారు అయ్యవారు ముందు దొరకడం అంటే మామూలు విశేషం కాదు. పల్లకి సేవ దర్శనం దొరకడం కూడా చాలా మహా విశేషమై ఉండాలండి. ఇలాంటి ఆచారం అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు. తిరుపతికి కార్లో వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్ నేను క్లియర్ గా చూపిస్తానండి. మీరు మాత్రం తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత బస్ లో గానీ, కార్లో గానీ, వెహికల్ లో గానీ వెళ్ళేటప్పుడు విండో పక్కన కూర్చోవడం మాత్రం మర్చిపోకండి. ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే మీరు ఎప్పుడు ఎక్కడ నా భూతో నా భవిష్యత్ ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. పోయిన సంవత్సరం దాదాపు నేను 4-5 సార్లు తిరుపతి మెట్ల దాకా వెళ్ళి తిరిగి వచ్చానని నాకు దొరకలేదు అదృష్టం. నేను ప్రతి సంవత్సరం 2-3 సార్లు చేసుకుంటాను, కానీ లాస్ట్ సంవత్సరం నాకు దొరకలేదు. కానీ ఈసారి మా ఫ్రెండ్ వల్ల నాకు స్వామివారి దర్శనం దొరికింది. మేము మిడ్ నైట్ లైక్ 11 o'clock ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకొని కార్కి పూజ చేసి బయలుదేరామండి. మీరు ఎప్పుడైనా సరే ఏ వెహికల్లో వెళ్ళినా